దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తా. ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు? భయ్య బాలయ్య బాబు గారి సాంగ్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో మీకు బాలయ్య బాబు గారి గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చి మరీ పంపిస్తాను భయ్య. అప్డేట్ ఏంటో తెలుసా భయ్య? భయ్య ఎన్బీకే 109 మూవీలో బాలయ్య గారు, బాబీ డియోల్ గారు, దుల్కర్ సల్మాన్ గారు, వారితో పాటు ఊర్వశి రేటో ఇలా అలాంటి మంచి మంచి స్టార్స్ అయితే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో కాకపోతే ఊహించిన విధంగా బాలయ్య బాబు గారి ఎన్బీకే 109 మూవీ నుంచి దుల్కర్ సల్మాన్ గారు తప్పించారట భయ్య. సో దుల్కర్ సల్మాన్ గారిని తప్పించడానికి రీజన్స్ ఏంటి అనేది పర్టికులర్గా బయటికి రాలేదు. కానీ దుల్కర్ సల్మాన్ గారు అయితే ఎన్బీకే 109 మూవీలో నటించలేదనేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి భయ్య. అంతేకాదు భయ్య, దుల్కర్ సల్మాన్ గారి ప్లేస్లో వేరే లేడీ హీరోయిన్ అయితే తీసుకొని ఉన్నట్లయితే సమాచారం భయ్య. ఈ లేడీ హీరోయిన్ పట్ల కూడా కాస్త క్లారిటీ ఇస్తున్నారు భయ్య. ఎవరంటే భయ్య, విరూపాక్ష మూవీలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ గారిని అయితే ఈ ఎన్బీకే 109 మూవీలో దుల్కర్ సల్మాన్ గారి ప్లేస్లో తీసుకొని ఉన్నట్లయితే సమాచారం అయితే అందుతుంది భయ్య. సో ఈ విషయంపై అయితే పర్టికులర్గా అధికారికంగా ఎలాంటి అప్డేట్ అయితే రానప్పటికీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారి గురించి ఎన్బీకే 109 మూవీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది భయ్య ఒక వార్త. సో ఈ మూవీ నుంచి దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి భయ్య. ఎందుకంటే చిత్ర యూనిట్ అయితే ఇలాంటి విషయాలను దాపెట్టకుండా అధికారికంగా ఖచ్చితంగా మనకు తెలియజేస్తుందని నమ్మకం భయ్య. సో భయ్య, ఇది ఇవాళ వీడియో భయ్య. భయ్య, దుల్కర్ సల్మాన్ గారు ఎన్బీకే 109 మూవీ నుంచి తప్పుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి భయ్య. ఇది భయ్య ఇవాళ వీడియో. ఉంటాను భయ్య, ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.